హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా మన షెడ్యూల్ అయితే మొత్తం వచ్చేసింది కదా. షెడ్యూల్ వచ్చిన నుంచి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, అక్క షెడ్యూల్ వచ్చింది, పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే, అసలు ఇంకా ఏం సరిగ్గా ప్రిపరేషన్ రివిజన్ రాలేదు, ఎట్లా మీరు ఎలా అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో రివిజన్ కానీ ప్రిపరేషన్ కానీ ఏదైనా చదవడం అనేది అసలు ఎట్లుంటది అని అంటే, మనము ఫస్ట్ నుంచి టైం అనేది వేస్ట్ చేసుకుంటూ కొంచెం ఏం కాదులే టైం ఉంది కదా అని అనుకుంటా వస్తాము. దగ్గరకు వచ్చినాక పోస్ట్ పోన్ అయితే బాగుండు అని చెప్పేసి మళ్ళీ మనమే అనుకుంటాము. ఎగ్జామ్స్ పెట్టకుంటేనేమో పెట్టలేదని మనమే అంటాము. కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వస్తలేదని మనం అన్ని రకాలుగా మనకు అనుకూలంగా మాట్లాడుకుంటాం తప్ప ఏదైనా కానీ మనము పాజిటివ్ వేలోనే తీసుకొని వెళ్ళి రాయాలి. కానీ మనం ఇప్పుడు ఎంతవరకు చదివినామో అంతవరకు చదివిందన్నా కానీ కరెక్ట్గా ప్రాపర్గా చదివినామా లేదా అనేది చూసుకోండి. ఒకసారి చదివిన దాన్ని 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఓకే చదవడానికి ప్రయత్నించండి. అంతేగాని కొత్త టాపిక్ జస్ట్ మనకున్నది ఇప్పుడు 1 వీక్, ఈ 1 వీక్లో ఈ రోజు వచ్చింది అంటే ఈ రోజు మనకు వచ్చిన డేట్ ప్రకారం 1 వీక్ అనుకోండి. 1 వీక్లో మీరు ఎంతవరకు కవర్ చేయగలుగుతారని అంటే, నాకు తెలిసి నేను ఓన్లీ పేపర్ 2 ఒకటి, మన పేపర్ 2 ఒకటి కవర్ చేయగలుగుతా. సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతా. ఎందుకనంటే నాకున్న టైంలో కిడ్స్ని చూసుకొని నేను ఇంట్లో చేసుకొని అన్ని చేసుకోవాలి కాబట్టి ఈ టైంని నేను ఇంతవరకే మేనేజ్ చేయగలుగుతా. నాకు అదృష్టంలో బాగుండి నేను మంచి రాయగలుగుతా అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి అంటే రాసిన దానికి దేవుడు దయదలిచి మనకి ఇస్తే వస్తుంది. సో అంతేగాని మనం ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకొని పోవాలా, పాజిటివ్గానే ఉండండి. ఎవరు కూడా భయపడకండి. భయపడితే ఆ ఎగ్జామ్ కూడా కరెక్ట్ చదివింది కూడా మర్చిపోతారు మీరు. అలాగే మనకున్నది 24th నుంచి, కానీ ఎవరికి ఏ షెడ్యూల్ వస్తుందో తెలియదు. 24th డేట్ వరకు మనం అనుకున్నా కూడా మనకి ఆ రోజుకి 1 వీక్ ఉంది. ఇప్పుడు 28, 29 వరకు ఉన్నాయి కదా షెడ్యూల్స్. ఒకరికి ఒక్కొక్క షెడ్యూల్ ఉంది. సో ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నా కూడా మనము ఎలా అంటే, ఫస్ట్ మనకు జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మనకు ఒక ఈ 2 పార్ట్స్ నుంచి మినిమం మనం ఒక 10 మార్క్స్ అన్నా కానీ మనము గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న టైంలో వీటిని ఎక్కువ ఫోకస్ చేసి చదివితే. అలాగే రీసెంట్గా మన తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే, తెలంగాణలో ఉన్నటువంటి అక్షరాస్యత గల జిల్లాలు అరేంజ్మెంట్స్ అడిగిండు కదా. సో అట్లా ఇప్పుడు మనకు రీసెంట్గా మన రాష్ట్ర జాతీయ గీతం కూడా చేంజ్ అయింది కదా. దాంట్లో ఉన్న అలైన్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎట్లుంది ఆ జాతీయ గీతం అందశ్రీ, సో ఎందుకు చేంజ్ చేసిండ్రు దాని గురించి మనకు కూడా వివరణ కూడా అడగొచ్చు. సో ఆ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ చేయొచ్చు. అలాగే అతి పెద్ద జిల్లాలు ఏమున్నాయి, అతి చిన్న జిల్లాలు ఏమున్నాయి, అలాగే మన రాష్ట్ర సరిహద్దులు కూడా, అంటే మన తెలంగాణ రాష్ట్ర మొత్తము ఎన్ని రాష్ట్రాలతోని సరిహద్దులు కూడి ఉంటుందంటే 4 రాష్ట్రాలు. ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి కర్ణాటక, ఇంకోటి ఆంధ్రప్రదేశ్. సో ఛత్తీస్గఢ్తో కూడి ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలు మన తెలంగాణ ఏమేమి ఉంటాయంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి. అలాగే మహారాష్ట్ర కూడా జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల. అయితే కొన్ని జిల్లాలు 2 రాష్ట్రాల సరిహద్దులతోని కూడా కూడి ఉంటాయి. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి జయశంకర్ భూపాలపల్లి, అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దుకు మన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ఇక్కడ వరకు అటాచ్మెంట్ ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా అంతే, జయశంకర్ భూపాలపల్లి ఈ సరిహద్దు కూడా టచ్ అవుతుంది. అంటే ఈ ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి రెండిటికి జయశంకర్ భూపాలపల్లి అనేది టచ్ అవుతుంది. అట్లా కొన్ని అతిపెద్ద భూ పరివేష్టిత జిల్లా ఏంది, అతి చిన్న భూ పరివేష్టిత జిల్లా ఏంది, అట్లా కొన్ని జిల్లాలు మనకు 2 రాష్ట్రాల సరిహద్దులను కూడా కలిగి ఉంటాయి. అట్లానే మనం అంటే ఇవి పర్ఫెక్ట్ గా తీసుకుంటాం. అంటే జాగ్రఫీ పరంగా మనకు ఈ విధంగానైతే క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మనకు పర్యావరణ కూడా అడుగుతారు కదా. సో రీసెంట్ గా మనకు వరల్డ్ పర్యావరణ యొక్క సంరక్షణ చట్టం ఏముంది 1986. సో రీసెంట్ గా పర్యావరణ చట్టం వరల్డ్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ జరిగినాయి కదా. సో అదొకటి తీసుకోండి. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ఎప్పుడు జరిగింది? సో జీవ వైవిధ్యాన్ని 1992 జూన్ 5న యుఎన్ఓ ఆధ్వర్యంలో మనకు బ్రెజిల్లో నిర్వహించారు కదా. అంటే మనకు పేపర్ 1లో జనరల్ గా అడిగే క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, కానీ కొన్ని థియరీ లాగా ఆప్షన్ ఏనా, ఏబి కరెక్టా, బీసీ కరెక్టా అన్నప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. అట్లానే జాతీయ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు
ఆ జాతీయ పార్కులలో మనకు అంటే ఎక్కడ జాతీయ పార్కులు ఉన్నాయని ఒకటే కాకుండా ఓన్లీ మన స్టేట్ లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి కాకుండా మృగవాణి నేషనల్ రంగారెడ్డి మహావీర్ హరిణ వనస్థలి, సో ఇవి మహావీర్ హరిణ వనస్థలి అనేది రంగారెడ్డిలోనే ఉంది, మృగవాణి నేషనల్ పార్క్ కూడా రంగారెడ్డిలోనే ఉంది, అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ కూడా హైదరాబాద్ లో ఉంది. సో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అట్లానే యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు ఉంటాయి కదా, సో ఈ యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు మనకి ఏమున్నాయి, కంజీరంగ జాతీయ పార్కు, మానస్ జాతీయ పార్కు, కియోలాడియో జాతీయ పార్కు, సుందర్బన్స్ జాతీయ పార్కు, నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు, గ్రేట్ హిమాలయస్ జాతీయ పార్కు, కాంచన్గంగా జాతీయ పార్కు. అయితే మనకి వాళ్ళు ఇక్కడ ఎట్లా ఇస్తారంటే యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు ఇచ్చి వాటి యొక్క రాష్ట్రాలు ఇస్తారు. ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా ఇందుకే. సో మనకు యునెస్కో గుర్తించినటువంటి కంజీరంగ జాతీయ పార్కు ఎక్కడుంది అనేది ఇవ్వచ్చు, లేదంటే ఇయర్ ఇవ్వచ్చు. ఒకవేళ కంజీరంగ జాతీయ పార్కు ఎక్కడ ఉంది, అస్సాం. సో అస్సాం అనేది మనకు గుర్తుండకపోవచ్చు. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజీరంగ అనే జాతీయ పార్కు ఒక్కటి గుర్తు పెట్టుకున్నాం అనుకో, రా అనే సౌండ్ లోనే ప్రొనౌన్సియేషన్ లో ఆ అనే సౌండ్ వస్తుంది. కంజీరంగా అంగ అన్నప్పుడు అస్సాం అనేది ఆ ప్రొనౌన్సియేషన్ తోని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కాంచనగంగా జాతీయ పార్కు. గంగా అంటే శివుని యొక్క నెత్తి మీద గంగా తలపాక ముడేసుకొని ఉంటాడు కదా. సో సిక్కిం అనే రాష్ట్రంలో కాంచనగంగా జాతీయ పార్కు ఉంది. సో సిక్కిం అనే దాన్ని సిక్కులు వాళ్ళు మన పైన మొత్తం వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారంగా గుడ్డను కట్టుకుంటారు కదా ఇట్లా సిక్కులు వాళ్ళు. సో అట్లా మన శివుడు కూడా అదే విధంగా కట్టుకుంటాడు కాబట్టి సో మనకు కాంచనగంగా జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అని అంటే సిక్కిం అనేది గుర్తుంచుకోవాలి. మానస్ కాంచన అనేది వేరొస్తుంది, మానస్ అనేది వేరొస్తుంది. కాంచన గంగా సిక్కిం, గంగకు శివుని గుర్తుపెట్టుకోండి, సిక్కులు అని గుర్తుపెట్టుకోండి. అలాగే మానస్ జాతీయ పార్కు అస్సాం, కంజీరంగ కూడా అస్సాం. సో ఇట్లా మనం కొన్ని పదాలను మనమే చదివేటప్పుడు చిన్న చిన్న కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటాయి. చాలా మంది గుర్తుండట్లేవు అని అంటాం కదా. సో ఖచ్చితంగా గుర్తుంటాయి, కానీ మనం వేరే వాళ్ళు చెప్పిన కీ పాయింట్స్ మనము అంటే కొన్ని ఉంటాయి కదా, కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలని అంటారు కదా. సో కీ పాయింట్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. మనం చదివేటప్పుడు ఈ విధంగా కీ పాయింట్స్ ని ప్రిపేర్ చేసుకొని చదివితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? అలాగే మన పేపర్ 2 లో కూడా అంతే. సో పేపర్ 2 మొత్తం అయితే నిజం చెప్పాలంటే చాలా లెందీ సబ్జెక్టు. లాస్ట్ టైం HWO సబ్జెక్ట్ కి ఈసారి సబ్జెక్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే మ్యాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో దాన్ని థియరిటికల్ గా చాలా లెందీగా తీసుకొస్తారా, 4 ఆప్షన్స్ లో తీసుకొస్తారా, మల్టిపుల్ చాయిస్ లో తీసుకొస్తారా, ఇయర్స్ నుంచి తీసుకొస్తారా అనేది మనం ఏం అడగడానికి లేదు. కాబట్టి ఎక్కువగా సైకాలజీ ఆల్మోస్ట్ ఆల్ టెట్కు చదివినాం కాబట్టి అక్కడ ఇక్కడ కవర్ చేయండి. అలాగే మనకు యూనిట్ 1 నుంచి కూడా ఆర్టికల్స్ నుంచి అలాగే సెక్షన్స్ నుంచి చైల్డ్ యాక్ట్ నుంచి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటి మీద గుర్తుంచుకోండి. అలాగే సమ్మిళిత విద్య, అసమ్మిళిత విద్య అంటే ఏంటి, ఫస్ట్ వీటన్నిటి గురించి మీరు ప్రాపర్ గా ఒక 1 వీక్ లో ఈ సిలబస్ ని 2 times ఫాస్ట్ గా చదవడానికి రివిజన్ లాగా చూడండి. అంటే జస్ట్ ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోండి. అంటే కనీసం ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు అర్థమైతేనే అక్కడ కాన్సెప్ట్ వేరియేషన్ లో క్వశ్చన్లు ఇచ్చినా కూడా మనము రాయగలుగుతాం. ఓకేనా? ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీరు ఈ ఒక్క 10 days అన్నా కానీ 10 days కూడా లేదు అంటే ఎవరికైనా షెడ్యూల్ చేంజ్ అవుతుంది కదా, 24కి అందరికి ఉండదు కదా, దాని ప్రకారం అన్నా కానీ మీరు ఖచ్చితంగా చూసుకొని 2-3 times ఒక 2 daysకి ఒక రోజు 2 daysకి ఒక టర్మ్ లెక్కన రివిజన్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా? అస్సలు టైం వేస్ట్ చేయకండి. ఈ టైంలో మీరు ఎంత ఫోకస్ చేసుకుంటే అంత బెస్ట్. నేను కూడా అందుకే ఫోకస్ మీద ఉన్నాను. నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయట్లేదు. సో చాలా మంది వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే
మంచి రివిజన్ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? అస్సలు టైం అన్నది వేస్ట్ చేయకండి. ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ కూడా మనకు ఆప్షన్స్ ముందు ఉన్నాయి కూడా. ఓకేనా?